సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎక్కడ చూసినా చాలామంది ఉత్తర వాయువ్యం దోషంతోనే ఎంతోమంది బాధపడుతున్నారు. ఉత్తర వాయువ్యం దోషం అంటే ఉత్తర వాయువ్యంలో ఎన్నో రకాలుగా దోషాలు ఉంటాయి. ఉత్తర వాయువ్యం మూల పెరగడం లేదా వాయువ్య దోషాలతో బాధపడుతున్నారంటే కరెక్ట్గా ఉంటుందేమో. వాయువ్య మూల పెరగడం, వాయువ్యం కప్పేసి దోషంతో బాధపడడం, వాయువ్యం ఫ్లోర్ లెవెల్ డౌన్ అయి బాధపడడం, ఉత్తర వాయువ్యం పెరిగిన దోషంతో బాధపడడం, ఉత్తర వాయువు నడకతో బాధపడడం. ఎక్కడ చూసినా ఆందోళనగా వాయువ్య దోషాలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. 90% అని చెప్పచ్చు. ఎక్కడ చూసినా వాయు దోషాలతో బాధపడుతున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నామంటే గుడ్డిగా చెప్పచ్చు వాయువ్య దోషాలతో బాధపడుతున్నారు, అంటే ఉత్తర వాయువ్య దోషంతో బాధపడుతున్నారండి. ఒకరు కామెంట్లో ఏమడుతున్నారంటే, గురుగారు మేము ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకున్నాం కానీ ఉత్తర గోడకు ఆనుకొని ఉంది అంటే అతనికి దోషం అని తెలుసు. వాయువ్యంలో మెట్లు వేసుకోవచ్చు ఉత్తర వాయువ్యంలో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకూడదు. అలా ఆనుకుంటే ఏమవుతుంది, ఉత్తర వాయువ్యం కప్పేసి దోషం ఏర్పడుతుంది. అక్కడ కట్టేసామండి, ఇప్పుడు మేము అసలు అక్కడ స్థలం లేదు, అక్కడ కాంపౌండ్ వాళ్ళకి దీనికి మనం స్థలం మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మాకు వీలు లేకుండా ఉంది అని కొంతమంది ఏమో, లేదు గురుగారు ఉత్తర వాయువ్యం కాంపౌండ్కి ఆనుకోకుండా మధ్యలో ఒక షీట్ పెట్టాం, పాలిథిన్ షీట్ పెట్టాం, పేపర్ పెట్టాం, ఒక అట్ట ముక్క పెట్టి కట్టాం, ఆనుకోలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఆ గోడకి ఈ గోడకి అసలు ఇలాంటివి వింటే నవ్వాల ఏడవాల అనిపిస్తుంది. కొంతమంది అడ్వైజ్ అంటే ఎక్స్ట్రా బ్రెయిన్ యూజ్ చేస్తుంటారు. ఆ గోడకు ఉత్తర గోడకు ఆనుకోలేదు కదా, మధ్యలో ఒక పేపర్ పెట్టి కట్టేసాం. అయ్యా బాబు, పేపర్ పెట్టినా ఏం చెప్పినా దోషం. ఎందుకంటే మెట్లకి ఉత్తర కాంపౌండ్కి మధ్యలో ఆ ప్లేస్ ఆకాశానికి ఓపెన్గా ఉండాలి, అది శాస్త్రం. లేకుంటే ఉత్తర వాయువ్యం దోషం ఏర్పడుతుంది. అన్నీ అప్పులే, ఇంకా ఏ పని జరగదు. ఏ పని చేసినా ముందు అంతే శని, చిన్నగా అప్పుల్లో కొరుకుపోతూ ఉంటాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకోవచ్చు, కానీ ఉత్తర కాంపౌండ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆనుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఆనుకుంది కాబట్టి మెట్లకి ఉత్తర కాంపౌండ్కి మధ్యలో కనీసం ఒక 9 అంగుళాలు ఖాళీ స్థలం వచ్చేలాగా పగలగొట్టాలి. లేదు పగలగొట్టడం కష్టం అంటే కాంపౌండ్ రోడ్లో కన్నా జరగాలి కొంచెం. ఆ కనీసం 9 అంగుళాలు ఖాళీ స్థలం వచ్చేలాగా మొత్తం కాంపౌండ్ అంతా, ఉత్తరం కాంపౌండ్ అంతా తీసి కొంచెం ముందుకు జరిగితే ఆ దోషం పోతుంది, చక్కగా బాగుపడతాం. సాయి రక్ష.